హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో డైలీ అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, అయితే మన ఛానల్లో ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి ప్రతి ఒక్క అప్డేటెడ్ న్యూస్ అండ్ ఇంపార్టెంట్ న్యూస్ అనేది మన ఛానల్లో డైలీ అప్డేట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫాలో ద ఛానల్. అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి గురించి అండ్ అలాగే ఆర్ఆర్బి ఆల్ పోస్టర్స్ గురించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి. అండ్ అలాగే ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క 14 రకాల జాబ్స్లో ఒక జాబ్ అయిన పాయింట్స్మెన్ బి జాబ్ యొక్క కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి గల శాలరీ ఎంత, దీనివల్ల ప్రాఫిట్స్ ఏంటి, ఎలవెన్సెస్ ఏమున్నాయి, డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి, లీవ్స్ ఎలా ఉంటాయి, ప్రమోషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు గ్రూప్ డీని అయితే చాలా తక్కువ చేసి చేస్తున్నారు, కానీ ఇప్పుడు దీనికి తగ్గ స్పెషాలిటీస్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అండ్ తొందరగా మీరు వెళ్ళి అప్లై కూడా చేసేసుకుంటారు. సో ఈరోజు వీడియోలో అయితే పాయింట్స్మెన్ బి జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. మాన్యువల్లీ మ్యానిపులేటింగ్ లివర్స్ ఆర్ హ్యాండిల్స్ టు చేంజ్ ద పొజిషన్ ఆఫ్ రైల్వే పాయింట్స్, డైరెక్టింగ్ ట్రైన్స్ ఆన్ టు ద డిజైర్డ్ ట్రాక్స్. రైల్వే పాయింట్ల స్థానాన్ని మార్చడానికి లివర్స్ లేదా హ్యాండిళ్లను మాన్యువల్గా మార్చడం, రైళ్లను కావాల్సిన ట్రాక్లపైకి మళ్లించడం అనేది ఒక డ్యూటీగా ఇక్కడ ఉంటుందండి, వర్క్. అండ్ అలాగే సిగ్నల్ మేనేజ్మెంట్, ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద స్టేషన్ మాస్టర్ టు సెట్ సిగ్నల్స్ అప్రోప్రియేట్లీ ఫర్ ట్రైన్ మూమెంట్స్. రైలు కదలికలకు తగిన విధంగా సిగ్నల్స్ సెట్ చేయడానికి స్టేషన్ మాస్టర్ నుండి సూచనలను అనుసరించాలి. అండ్ అలాగే స్టేషన్ మాస్టర్ ఏం చెప్తే మనం అది చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కమ్యూనికేషన్. చూడండి, ఇక్కడ కమ్యూనికేషన్లో మెయింటైనింగ్ క్లియర్ కమ్యూనికేషన్ విత్ ద స్టేషన్ మాస్టర్ అండ్ అదర్ రైల్వే స్టాఫ్ టు ఎన్ష్యూర్ సేఫ్ ట్రైన్ ఆపరేషన్స్. సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్ధారించడానికి స్టేషన్ మాస్టర్ మరియు ఇతర రైల్వే సిబ్బందితో స్పష్టమైన కమ్యూనికేషన్ అయితే నిర్వహించాలండి. ఓకేనా. ఏది మీరు సొంత నిర్ణయాలు అనేది తీసుకోకూడదు, ఎందుకంటే ఇది రైల్వే. ఎందుకంటే పాయింట్స్మెన్ బి ఇప్పుడు మీరు ఎరుపు జెండా చూపిస్తే ట్రైన్ ఆగిపోతుంది, పచ్చ జెండా చూపిస్తే ట్రైన్ అనేది మూవ్ అయిపోతుంది. సో అంతా మీ బాధ్యత కాబట్టి ఏది మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండా స్టేషన్ మాస్టర్ ఏం చెప్తే అది చేయాలి. అండ్ సేఫ్టీ చెక్స్, ఇన్స్పెక్టింగ్ పాయింట్స్ అండ్ ట్రాక్స్ ఫర్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ ఆర్ డ్యామేజ్ బిఫోర్ ట్రైన్ మూమెంట్స్. రైలు వెళ్ళడానికి ముందు, రావడానికి ముందు ఏవైనా అడ్డంకులు ఉన్నా, లేదంటే పాయింట్స్ దగ్గర ట్రాక్లను అన్నిటిని తనిఖీ చేయాలండి. డైలీ చెక్ చేయాలి. ట్రైన్ వెళ్ళే ముందు చెక్ చేయాలి అండ్ అలాగే ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ట్రాక్లని చెక్ చేయాలి. నెక్స్ట్ హ్యాండ్ సిగ్నలింగ్, యూజింగ్ హ్యాండ్ ఫ్లాగ్స్ ఆర్ లైట్స్ టు కమ్యూనికేటివ్ విత్ ట్రైన్ డ్రైవర్స్ వెన్ నెసెసరీ. సో అవసరమైనప్పుడు రైలు డ్రైవర్తో కమ్యూనికేట్ చేయడానికి చేతి జెండాలు లేదా లైట్లను ఉపయోగించడం. చూడండి, మనం చాలాసార్లు చూసి ఉంటాం స్టేషన్లలో. సో ట్రైన్ వెళ్ళడానికి కానీ ఆగడానికి కానీ పాయింట్స్మెన్ వెళ్ళి రెడ్ కలర్ జెండాని అండ్ లేదా పచ్చ కలర్ జెండాని ఊపుతాడు. అలాగే నైట్ డ్యూటీస్లో అయితే ఏం చేస్తారు, రెడ్ కలర్ లైట్, టార్చ్ లైట్ లాంటిది, రెడ్ కలర్ లైట్ అండ్ గ్రీన్ కలర్ లైట్ని వాడతారు. సో అలా హ్యాండ్ సిగ్నల్ చేయాలి. అండ్ నెక్స్ట్ షంటింగ్ ఆపరేషన్స్, అసిస్టింగ్ ఇన్ మాన్యూరింగ్ ట్రైన్స్ విత్ ఇన్ ద యార్డ్ బై సిట్టింగ్ పాయింట్స్ ఫర్ కప్లింగ్ అండ్ అన్కప్లింగ్ క్యారేజెస్. క్యారేజ్లను కలపడం మరియు అన్కప్లింగ్ చేయడం కోసం పాయింట్లను సెట్ చేయడం ద్వారా యార్డ్లో రైళ్లను నడిపించడంలో సహాయం చేయాలి. ఓకేనా. నెక్స్ట్ దీనికి కావాల్సినవి ఏంటున్నాయమ్మా, ఫిజికల్ డిమాండ్స్. The job requires a high level of alertness and physical ability as it involves manual operation of points in all weather conditions. ఉద్యోగానికి చాలా యాక్టివ్గా ఉండాలి మరియు అండ్ బాడీ యాక్టివ్ కూడా ఉండాలి, ఎందుకంటే ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పాయింట్ దగ్గర మాన్యువల్ ఆపరేషన్స్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి.
సో నెక్స్ట్ స్ట్రిక్ట్ అథెరెన్స్ టు ప్రొసీజర్స్. పాయింట్స్మెన్ మస్ట్ ఫాలో స్ట్రిక్ట్ సేఫ్టీ గైడ్లైన్స్ అండ్ సిగ్నలింగ్ ప్రోటోకాల్స్ టు ప్రివెంట్ యాక్సిడెంట్స్. ప్రమాదాలను నివారించడానికి పాయింట్స్మెన్ కఠినమైన భద్రతా మార్గదర్శకాలని మరియు సిగ్నలింగ్ ప్రోటోకాల్ను తప్పనిసరిగా పాటించాలండి. అండ్ షిఫ్ట్ వర్క్. దిస్ ఈజ్ యూజువల్లీ షిఫ్ట్ బేస్డ్ జాబ్ విత్ వేరియింగ్ వర్క్స్ హవర్స్ డిపెండింగ్ ఆన్ రైల్వే ఆపరేషన్స్. ఇది సాధారణంగా రైల్వే కార్యకలాపాలపై ఆధారపడి పని గంటలు మారుతూ ఉండే షిఫ్ట్ ఆధారిత ఉద్యోగం అండి. సో రైళ్ళు వచ్చే రాకపోకల ద్వారా మన డ్యూటీ అనేవి టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ బెనిఫిట్స్. దీనికి తగ్గట్టు బెనిఫిట్స్ ఏమున్నాయమ్మా? బేసిక్ శాలరీ. The basic salary for a pointsman is around 18,000 per month. Basic salary అండి ఇది 18,000 అనేది basic salary. And allowances. Pointsman B receives allowances such as dearness allowance, house rent allowance, transport allowance, night duty allowance and overtime allowance. ఈ ప్రతి ఒక్క అలవెన్స్కి ఒక అమౌంట్ అనేది ఉంటుంది. సో బేసిక్ అమౌంట్కి ఆ అలవెన్స్ కలిపితే మీ నెల జీతం అనేది వస్తుంది. సో నెక్స్ట్ మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయండి పాయింట్స్మెన్ బీకి. అండ్ రిసీవ్స్ మెడికల్ బెనిఫిట్స్ అంటే మీకు ఏమైనా ప్రమాదమైనా లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా మీకు ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుందండి. అండ్ పెన్షన్ స్కీమ్. పాయింట్స్మెన్ బీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఏ పెన్షన్ స్కీమ్. మీరు పెన్షన్ స్కీమ్కి కూడా ఎలిజిబిలిటీ ఉంటారు. సో నెక్స్ట్ డ్యూటీ టైమింగ్స్ గురించి తెలుసుకున్నట్లయితే 8 hours పర్ డే. స్టాండర్డ్ వర్కింగ్ అవర్స్ ఫర్ ఏ పాయింట్స్మెన్ బీ ఆర్ యూజువల్లీ 8 hours పర్ డే. సో ఎక్కడైనా 8 గంటల డ్యూటీ అండి. అండ్ షిఫ్ట్ సిస్టమ్ ఉంది. మోస్ట్ రైల్వే స్టేషన్స్ ఆపరేట్ ఆన్ ఏ షిఫ్ట్ సిస్టమ్ మీనింగ్ పాయింట్స్మెన్ బీ విల్ వర్క్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ త్రూ అవుట్ ద డే అండ్ నైట్. సో రైల్వే ఆపరేషన్స్ ఎలా ఉంటుందంటే షిఫ్ట్ సిస్టంలో ఉంటుంది. సో దానివల్ల ఎలా ఉంటుందంటే డిఫరెంట్ ఆఫ్ టైమ్స్ ఉంటాయి, డిఫరెంట్ ఆఫ్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ డే అండ్ నైట్ డ్యూటీస్ ఉంటాయి. వేరియబుల్ టైమింగ్స్. ఎగ్జాక్ట్ టైమింగ్స్ కెన్ వెరీ డిపెండింగ్ ఆన్ ట్రైన్ షెడ్యూల్స్ అండ్ స్టేషన్ ఆపరేషన్స్. సో మనకి టైమింగ్స్ ఎగ్జాక్ట్ అనేవి తెలీదు. సో అది ఎలా ఉంటుందంటే దేని మీద ఆధారపడి ఉంటుందంటే ట్రైన్ యొక్క షెడ్యూల్స్ అండ్ స్టేషన్ ఆపరేషన్స్ బట్టి టైమింగ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ నైట్ డ్యూటీ అలవెన్స్. సో పాయింట్స్మెన్ బీ ఆఫ్టెన్ రిసీవ్ ఏ నైట్ డ్యూటీ అలవెన్స్ వెన్ వర్కింగ్ డ్యూరింగ్ నైట్ షిఫ్ట్స్. సో మీరు నైట్ షిఫ్ట్ చేశారనుకోండి మీకు నైట్ డ్యూటీ అలవెన్స్ బట్టి అమౌంట్ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ రెస్ట్ పీరియడ్స్. వైల్ ఆన్ డ్యూటీ పోస్ట్మెన్ బీ ఆర్ రిక్వైర్డ్ టు మెయింటైన్ ఫోకస్డ్ అటెన్షన్ ఎస్పెషల్లీ వెన్ వెయిటింగ్ ఫర్ ట్రైన్స్ నియర్ పాయింట్స్ అండ్ మే హ్యావ్ షార్ట్ రెస్ట్ పీరియడ్స్ యాజ్ నీడెడ్. సో డ్యూటీలో ఉండేటప్పుడు పాయింట్స్మెన్ బి ఫోకస్ అండ్ అటెన్షన్గా ఉండాలండి. ఎస్పెషల్లీ ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తాం కదండి. ఇప్పుడు గేట్స్ గట్ట వేసే దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పాయింట్స్మెన్ బికి రెస్ట్ పీరియడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ డైరెక్ట్ ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. ద మోస్ట్ కామన్ నెక్స్ట్ స్టెప్ ఫర్ ఏ పాయింట్స్మెన్ బి ఈజ్ టు బికమ్ ఏ పాయింట్స్మెన్ ఏ. సో పాయింట్స్మెన్ బి పాయింట్స్మెన్ ఏగా నెక్స్ట్ స్టెప్ అనేది ప్రమోషన్ ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీ మే ఇంక్రీజ్. సో రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ అవుతాయి. సో ఏంటది? యాజ్ ఏ పాయింట్స్మెన్ ఏ ద రెస్పాన్సిబిలిటీస్ మే ఇంక్లూడ్ మేనేజింగ్ మోర్ కాంప్లెక్స్ స్విచ్చింగ్ ఆపరేషన్స్ ఆర్ ఓవర్ సీయింగ్ ఏ లార్జర్ ఏరియా. సో మీకు పాయింట్స్మెన్ ఏ ప్రమోషన్ వచ్చిన తర్వాత మీకు ఎక్కువ వర్క్ ఉంటుంది అండ్ అలాగే ఆపరేషన్స్లో ఎక్కువ వర్క్ ఉంటుంది అండ్ అలాగే మీరు చూసే ఏరియా పాయింట్స్మెన్ బీలో తక్కువ ఉంటే ఇంకొంచెం లార్జ్ అనేది అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండ్ వేకెన్సీ. ప్రమోషన్ విల్ డిపెండ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్స్ అవైలబుల్ వేకెన్సీస్ అండ్ సీనియారిటీ. సో మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటే ఎక్కువ మంచిగా చేస్తే మీకు తొందరగా వేకెన్సీని చూసుకొని మీకు ప్రమోషన్ అనేది ఉంటుంది అండ్ సీనియారిటీ కూడా. ద మోస్ట్ కామన్ ఫస్ట్ ప్రమోషన్ ఫ్రమ్ పాయింట్స్మెన్ ఈజ్ టు ఏ షంటింగ్ వర్కర్. సో మీరు పాయింట్స్మెన్ ఏ అయిన తర్వాత షంటింగ్ వర్కర్ కింద ప్రమోషన్ వస్తుంది. తర్వాత ఫర్దర్ ప్రోగ్రెషన్ విత్ అడిషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏ షంటింగ్ వర్కర్ కెన్ ప్రోగ్రెస్ టు ఏ షంటింగ్ మాస్టర్. సో షంటింగ్ వర్కర్ కాస్త షంటింగ్ వర్కర్ మాస్టర్ ప్రమోషన్ వస్తుంది. అండ్ దెన్ పొటెన్షియల్లీ టు ఏ స్టేషన్ మాస్టర్ ఆర్ యాడ్ మాస్టర్. సో దాని తర్వాత మీరు స్టేషన్ మాస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ శాలరీ గురించి తెలుసుకున్నట్లయితే పాయింట్స్మెన్ బీకి బేసిక్ శాలరీ వచ్చేసి 18,000.
పే స్కేల్ గురించి తెలుసుకున్నట్లయితే లెవెల్ 1 సెవెంత్ పే కమిషన్ ద్వారా మీకు పే స్కేల్ అనేది ఉంటుంది. అలవెన్సెస్ వచ్చి మీకు చెప్పాను కదా ఇంతకుముందే, ఆల్ అలవెన్సెస్ అయితే యాజ్ పర్ రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ మీ లీవ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లీవ్ ఆన్ యావరేజ్ పే 30 డేస్ ఇయర్ ఉంటుంది. అండ్ అలాగే లీవ్ ఆన్ హాఫ్ యావరేజ్ పే వచ్చేసి 20 డేస్ ఇన్ ఇయర్ ఉంటుంది. అండ్ సిఎల్స్ 8 or 10 డేస్ ఇన్ ఇయర్ ఉంటుంది. అండ్ వీక్లీ 1 డేస్ లీవ్ ఉంటుంది. అండ్ అలాగే నేషనల్ హాలిడేస్ కూడా సెలవులు ఉంటాయి. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు ఏ జాబ్కి అప్లై చేస్తున్నారో దాన్ని కామెంట్ చేయండి. అండ్ అలాగే మీకు ఏ పోస్ట్కి ఇన్ఫర్మేషన్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మీ డౌట్స్ని అందులో వ్యక్తపరచండి. ఓకే గాయ్స్, థ్యాంక్ యూ.